హాయ్ అండి, నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం వేడివేడి చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. బయట కొనేది కాకుండా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దానికోసం మనం చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. అందులోకి పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పక్కన పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటుగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. ఒక హాఫ్ లెమన్. ఇవి మనము వీటిని కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాము. అలాగే మనకి పిండి, అందులోకి మనకి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాము. 1/2 కేజీ చికెన్కి ఒక 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. క్రిస్పీగా వస్తాయండి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల, కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం మసాలాలన్నీ ముందు ఇందులో యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గ్రీన్ చిల్లీ స్లైసెస్ యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు మనం వీటి వరకే అంటే పిండి యాడ్ చేసుకోకముందే ఈ మసాలాలన్నీ మనకి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఉప్పు, కారం, పసుపు, మనం వేసిన మసాలాలు, ఈ ఆకులు, ఫ్లేవర్స్ ఇవన్నీ మనకి మెయిన్ చికెన్ పకోడీకి చాలా బాగుంటాయి. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దాని టేస్ట్. అలాగే ఇందులో ఒక హాఫ్ లెమన్ అనేది ఇట్లా పిండుతున్నాను. హాఫ్ లెమన్ సరిపోతుందండి ఒక 1/2 కేజీ చికెన్కి. అది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఇది కొంచెం ఎక్కువసేపు ఇట్లా మనం చికెన్ని కలపడం వల్ల ఆ మసాలాలన్నీ మనకి ముక్కలకి పట్టి చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకవేళ నెక్స్ట్ డే చేసుకోవాలంటే అప్పుడు బయటికి తీసేసి అప్పుడు పిండి యాడ్ చేసుకొని రెడీమేడ్గా అప్పుడు చేసేసుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటాయి. చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా వస్తాయి. సో ఇలా మనం కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను వెంటనే చేసేస్తున్నాను. ఇందులోకి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు. అందులో ఉన్న మనకి ఆ తడితోనే మనకి కలుపుతున్నాను. వాటర్ ఏం పెద్దగా అవసరం అవ్వవు. అవసరమనుకుంటే 1 స్పూను, 2 స్పూన్లు అంతే అండి, అంతకన్నా ఎక్కువ వద్దు. కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి ఇవి బాగుంటాయి, క్రిస్పీగా గట్టిగా రాకుండా వస్తాయి ఫ్రై అయిన తర్వాత. ఎక్కువ వాటర్ పట్టవు. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. వాటర్ అయితే ఎక్కువ వద్దు, 1 స్పూన్, 2 స్పూన్లు అంతే అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చికెన్ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. లేదంటే గట్టిగా వస్తాయండి కొంచెం లూజ్ అయిందంటే. ఆయిల్ హీట్ అయిందండి, కొంచెం వేసి ట్రై చేశాను, హీట్ అయింది. నెక్స్ట్ మనం చికెన్ పకోడీని ఇలా మనం బ్యాచెస్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము కొంచెం సిమ్లో ఉంచుకొని చేసుకుంటేనే మనకి ముక్క లోపల వరకు బాగా ఉడుకుతుంది. హైలో పెట్టేస్తే ఏంటంటే పై కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మనకి కుక్ అవ్వదు. అందుకని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకొని పీసెస్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ముక్కలు కొద్దిగా ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనకి బ్యాచెస్ వైజ్గా పిండిని మొత్తాన్ని మనము చికెన్ పకోడీలు వేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడీలు రెడీ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా, మనం స్ట్రీట్ స్టైల్ అంటే రోడ్ సైడ్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అసలు అంతకన్నా చాలా టేస్టీగా వస్తాయండి. అందరు లైక్ చేస్తారు. పిల్లలైతే ఇంకా బయట అడగరండి, మిమ్మల్ని ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు. ఒక్కసారి ట్రై చేయండి. అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. దీనికి సైడ్ డిష్గా నేను ఆనియన్స్తో ఇలాగా రెడీ చేసుకున్నాను. ఇలా ఒకసారి నేను దాబాలో ట్రై చేశాను, చాలా బాగుందండి, వాళ్ళు ఇచ్చారు. దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని అందులో ఉప్పు, కొద్దిగా కారము, ఒక లెమన్, హాఫ్ వద్దు, అందులో కొంచెం మనం ఆనియన్స్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా చేత్తో కలిపేసుకుంటే ఆనియన్స్ సైడ్ డిష్లా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చినాయి ఆ దాబాలో ట్రై చేసినప్పుడు. మీరు ఇలాగే ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అండి. అందరూ టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.